జనగామ జిల్లా అప్పిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు యాకయ్య అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి భారత రాష్ట్ర సమితి జిల్లా నాయకుడు పల్లా సురేందర్ రామరెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి వాటిని తుంగతులో తొక్కుతున్నారని వాపోయారు. ఇలాంటి అబద్ధపు హామీలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పల్లా సురేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జ్ ఎండి కాసిం, మాజీ సర్పంచ్ సుధాకర్, వంగా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక వారం రోజులు అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా 5 రోజులు శ్రమ పడితే మనం గ్యారంటీ గెలవడానికి కుదరదు. మేము ఇక్కడ ఆల్రెడీ ఒక సర్వే చేసాము. నేను చెప్తున్నాను, దాదాపుగా 100-150 ఓట్లతోటి ఇప్పటికే మన అభ్యర్థి కవిత అంజయ్ గారు గెలుస్తున్నారు. ఇది ఆల్రెడీ చేరిపోయింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు, మేము వెళ్ళి ఇవ్వము, రేషన్ కార్డు ఇవ్వము, పెన్షన్ ఇవ్వమని. వాళ్ళని ఒకటి అడుగుతాను, ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏముందండి? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, బతుకమ్మకి దసరాకి ఇచ్చే 2 సార్లు చీర ఎగ్గొట్టి ఇందిరమ్మ చీర అని మొన్న ఎందుకు ఇచ్చిలో ఎప్పుడు ఇచ్చిలో దానికి ఒక ఇస్తే ఒక సందర్భం ఉండాలి. పుట్టినరోజు రోజు లేకపోతే పండుగ రోజు లేకపోతే ఏదో ఒకటి ఇస్తాం. వానికి అవసరం ఉన్నప్పుడు రైతు బంధు చేస్తాడు, మనకు అవసరం ఉన్నప్పుడు చీర ఇస్తాడు. ఇది గ్రహించింది కదా మీరు. ఇంకోటి, ఇప్పుడు మనం 2 సార్లు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచింది. ఎమ్మెల్యే మీరు దయాకర్రావు గారికి అధికారంగా ఓట్లు వేసింది. కానీ ఎంపీకి వచ్చేసరికి మళ్ళీ సరే వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అని వాళ్ళకి వేసినారు. ఇదే కదా అప్పటిపల్లె జరిగింది కదా. మరి ఏం ఉపయోగం జరిగింది వాళ్ళకి వేయడం వల్ల? ఏం లేదు కదా. ఒక 5-6 ఇళ్ళు ఇచ్చినట్టు చేసింది. వాళ్ళకు కూడా అన్ని బిల్లులు వస్తాయని గ్యారంటీ లేదు. మనం 30 ఇళ్ళు కట్టినాం, ప్రతి గల్లి సీసీ రోడ్డు పోసినాం. ఇది నిజమే కదా. ఈ 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎవరు లేరు. ఎమ్మెల్యే గారే సర్పంచ్ కదా, వాళ్ళే ముఖ్యమంత్రి కదా. కనీసం ఏ గల్లీలైనా బలుపు మార్చిలా, ఎక్కడైనా చిన్న సీసీ రోడ్డు పోసిలా, ఎవరి పెన్షన్ అయినా 2000 నుంచి 4000కి అయిందా? కాలేదు కదా. మీ అందరికి 2500 రూపాయలు ఇచ్చినట్టు కదా, ఇచ్చినా లేదా?